మహాపరిశుద్ధుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్తమైన గణనామానికి మహిమ కలుగును గాక. కుటుంబ బలిపీఠము అనే ఈ మంచి కార్యక్రమాన్ని ప్రతిరోజు యూకే గాస్పల్ స్ట్రీమింగ్స్ అనే మా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆడియో రూపంలో వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు ఉన్నతమైన గణనామం పేరిట శుభములు తెలియజేస్తున్నాను. ఇంకనూ వినండి, అనేక కుటుంబాలకు షేర్ చేయండి, దేవుని నుండి గొప్ప మేలులను పొందుకొనండి. ప్రభు కొరకు నా వంతు పనిలో మీ సహోదరుడు కె ఉదయ్ కుమార్. సామాన్యతలో మహిమను పొందే దేవుడు యేసయ్యా, సాత్వికుడు దీనాత్ముడు అందరి వాడయ్యా. సామాన్యతలో మహిమను పొందే దేవుడు యేసయ్యా, సాత్వికుడు దీనాత్ముడు అందరి వాడయ్యా. సృష్టికి దేవుడు, సర్వజీవులకు ఆధారుడు, నిన్నెంతో ప్రేమిస్తున్నాడయ్యా, తన రూపులో నిన్ను మార్చాలని. నిన్నెంతో ప్రేమిస్తున్నాడయ్యా, తన రూపులో నిన్ను మార్చాలని. సామాన్యతలో మహిమను పొందే దేవుడు యేసయ్యా, సాత్వికుడు దీనాత్ముడు. ఒక కుటుంబ బలిపీఠం వాల్యూమ్ 1 నుండి 185వ రోజు, జూలై 4వ తేదీ. అంశము: నేను పుల్పీట్ అనిన ఆ జనులు పట్టించుకోరు. ఒక వాక్య భాగాన్ని చదువుకుందాం. 1 కొరింథీ 2వ అధ్యాయము 1వ వచనము. సహోదరులారా, నేను మీ వద్దకు వచ్చినప్పుడు వాక్యాతుర్యముతో గాని జ్ఞానాతిశయముతో గాని దేవుని మర్మమును మీకు ప్రకటించుచూ వచ్చినవాడును కాను. ఈ అంశము కొరకు సమకూర్చబడిన వర్తమాన భాగాన్ని చదివి విందాం. అక్కడ ఒకసారి ఒక వ్యక్తి వచ్చాడు. అతడు అడిగాడు, సహోదరుడా బ్రన్హాం అని అన్నాడు. చెప్పండి అయ్యా అని నేను అన్నాను. అందుకతడు, అయ్యో ఎంత భయంకరమైన వ్యాకరణం నీది, నీవు వాడిన కొన్ని పదాలు భయంకరముగా ఉన్నాయి, నీ భాషా ప్రయోగం ఏ మాత్రము బాగోలేదు, కటిక మోటు భాష అని అన్నాడు. అందుకు నేను, అవునయ్యా నాకది తెలుసు అని జవాబిచ్చాను. అతడు అన్నాడు, నీ ముందున్న ప్రజలతో నీవు మాట్లాడేటప్పుడు నీవు వాడిన అటువంటి ఒక భాషను బట్టి నీవు సిగ్గుపడాలి. అందుకు నేను, అవునా, మరింకా మెరుగ్గా మాట్లాడటం నాకు తెలియదు అని చెప్పాను. సరే అన్నాడు. నా బాల్యంలోనే నేను నా తండ్రిని పోగొట్టుకున్నాను. నా తర్వాత 10 మంది పిల్లలు పుట్టారు. అమ్మతో పాటు ఆ 10 మందిని సాకటానికి నేను బాధ్యత తీసుకోవలసి వచ్చింది. ఆ తరువాత ప్రభు నన్ను తన సేవకి పిలుచుకున్నాడు. కనుక చదువుకునే అవకాశం నాకు లేకుండా పోయింది అని అతనికి చెప్పాను. అందుకతడు, దానిని ఒక సాకుగా నీవు చెప్పరాదన్నాడు. నీవొక మనిషివి. అతడు వాడిన పదజాలము నాకు అర్థము కాలేదు. అతడు అన్నాడు, సాకులు చెప్పవద్దు, నువ్వు ఇంతకంటే మెరుగ్గా మాట్లాడవచ్చును. అందుకు నేను, అది నిజమే, కాని అందుకు నాకు తగినంత సమయము లేదు. ప్రజలు స్వస్థత కొరకు మిగతా వాటి కొరకు ప్రార్థించటంలో కొద్దిగా కూడా విరామం లేకుండా ఉన్నాను అని చెప్పాను. అంతటా అతడు, దూర విద్య తీసుకుని ఉండాల్సింది కదా అని అన్నాడు. అందుకు నేను, సరే అది నిజమే, కానీ నాకు అది తీసుకునే అవకాశం రాలేదు అని చెప్పాను. అతడు అన్నాడు, నీ మాటలు వినటానికి కఠోరంగా ఉన్నాయి. ఈ రాత్రి ఇక్కడ నీవు పలికిన పదాలు చాలా భయంకరంగా ఉన్నాయి. ఇప్పుడు ప్రజలంతా ఈ పుల్పిట్ను దాటండి అని అన్నావు. నువ్వు అసలు అలా అనకూడదు. అందుకు నేను, అందులో తప్పేముంది, పుల్పిట్ను దాటకూడదు అని అంటే తప్పేముంది అని అన్నాను. అందుకతడు,
పోల్పీట్ ఏమిటి? దానిని పుల్పీట్ అనాలి. పోల్పీట్ కాదు. పుల్పీట్ అంటే అప్పుడు అది జనులకు అర్థమవుతుంది. ఓ, నేను అన్నాను, మంచిది సహోదరుడా, నేను ఒక సంగతి నీకు చెప్పాలనుకుంటున్నాను. సరే చెప్పు అన్నాడు. నేను అన్నాను, నేను పుల్పీట్ అన్నా పోల్పీట్ అన్నా ఆ జనులు దానిని పట్టించుకోరు. నేను సరైన జీవితము జీవించాలని, నేను చెప్పే దానిని చూపించాలని, ఉత్పత్తి చేయాలని వారు కోరుకుంటారు. వారు మాట్లాడుకునే సంగతి అదండి. ప్రాముఖ్యమైన సంగతి అదే. వారిలో ఎవరూ ఎక్కువ కాదు. కావున నేను ఏమి చెబుతున్నానో అది వారికి అర్థమవుతుంది. ఏదో రకంగా వారు దానిని పట్టుకోగలరు. కాబట్టి నా వ్యాకరణ విషయములో మీరు నన్ను క్షమించండి చాలు. అవును, నా పద ప్రయోగం సరిగా లేదు, కానీ నేను వాక్యములో అనేకసార్లు వాక్యాన్ని మాట్లాడటం నాకిష్టం. నాకు దాని గురించి ఎక్కువ తెలియదు, కానీ దాని గురించి మాట్లాడటం అంటే నాకు చాలా ఇష్టం. దాని గ్రంథకర్త ఎవరో నాకు నిజంగా బాగా తెలుసును. కావున అది అసలైన సంగతి కాదంటారా? నాకు గ్రంథకర్త ఎవరో తెలుసును, కాబట్టి నేను చెప్పగలను, ఆయన నాకు అద్భుతమైన వాడు. తన కృపచేత ఆయన నన్ను రక్షించాడు. కావున నేడు దాని విషయమై నేనెంతో సంతోషంగా ఉన్నాను. పరిశుద్ధులకి ఒక్కసారి అప్పగించబడిన విశ్వాసం అనే వర్తమాన భాగం నుండి సేకరింపబడిన ఉన్నతమైన అంశం. మహా గొప్ప జ్ఞానియు, ఆది అంతము లేనివాడు, అల్ఫా ఓమేగాగా ఉన్నవాడు, ఆది సంభూతుడైన ఆ గొప్ప దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. అనంత జ్ఞాని అయుండి అల్పులతో, ఏ యోగ్యత అర్హత లేని వారితో, మంటివారమైన మనతో ఆయన సహవాసం చేస్తూ తన ఉన్నతమైన వాక్యాన్ని మనలో నింపి మనలను ముందుకు నడిపిస్తున్న ఆ గొప్ప దేవునికి, ఆ మహిమగల దేవునికి మనము ఏమిచ్చి ఆయన రుణము తీర్చగలము? ఈ లోకములో మనము జీవించడానికి అల్పులమైన మనలను ఆయన ఎన్నుకొని, ఏ యోగ్యత అర్హత లేని మనలను ఆయన ప్రణాళికలో పెట్టుకుని, ఆయన మనలో దాగి ఉండి సామాన్యతలో తన్ను తాను ప్రత్యక్షపరుచుకునే గొప్ప దేవుడు. అలాంటి గొప్ప దేవునికి, మన గొప్ప రాజుకు, అనంత జ్ఞాని అయిన ఆ దేవునికి మహిమ ఘనత ప్రభావములు నిత్యము కలుగునుగాక. ప్రియ సోదరి సోదరులారు, ప్రియ దేవుని బిడ్డలారు, అల్పులమైన మనలో దేవుడు నివసించాలని ఆయన ఎంతగానో కోరుకున్న ఉన్నతుడు, భూమి ఆకాశాలు పట్టజాలని ఆ గొప్ప దేవుడు ఒక మానవ హృదయంలో నివసించాలని కోరుకోవడం ఎంతో అమోఘమైన విషయం. ఓ ప్రియ సోదరి సోదరులారు, ఏ పాటి వారమని, ఆయన ప్రేమను మనం ఏమని వివరించగలమని, మనలో ఏముందని ఆయన మనల్ని ఎన్నుకున్నాడు. ఆయన మనల్ని ఎన్నుకున్న విధానాన్ని బట్టి చూస్తే మనకు ఎంతో ఆశ్చర్యం కలుగుతూ ఉన్నది. ఈ లోకంలో అనేక మంది గొప్పవారు, ఎంతో గొప్ప విద్యావంతులు, ఐశ్వర్యవంతులు ఉన్నప్పటికీ దేవుడు వారికి బయలుపరచని అనేక విషయాలను ఎందుకు పనికిరాని మనలకు, పసి బాలురమైన మనకు ఆయన ప్రత్యక్షపరిచి ఆయన ఉన్నతమైన వాక్యాన్ని మనం వెంబడించడానికి, ఆ వాక్య ప్రకారం జీవించడానికి ఆయన మన పట్ల చూపిన అమోఘమైన ప్రేమ కొరకు, కృప కొరకు మనం ఎంతో ఆయనకు కృతజ్ఞులమై ఉన్నాము. మనం బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే జ్ఞానులకును వివేకులకును తెలియని సంగతులను పసి బాలురమైన మనకు ఆయన తెలియపరిచి మనలను ముందుకు నడుపుతూ ఉన్నాడు. ఓ ప్రియ సోదరులారా, అందును బట్టి, అలాంటి గొప్ప మన జీవిత నాయకుణ్ణి బట్టి మనం ఎంతో ఆయనతో కలిసి ముందుకు సాగవలసిన వారమై ఉన్నాము. ఈ లోకములో ఆయనకు కావలసింది గొప్పవారు కాదు గాని, ఓ ధనవంతులు కాదు గాని, ఐశ్వర్యవంతులు కాదు గాని, జ్ఞానవంతులు కాదు గాని, ఏ యోగ్యత లేనివారు, ఏ అర్హత లేనివారు, విద్య లేని పామరులు, అక్షర అభ్యాసం చేయని వారు, చేపలు పట్టేవారిని ఆయన ఎన్నుకున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. నిన్న నేడు నిరంతరం ఒక్కటే రీతిగా ఉన్న అదే గొప్ప దేవుడు ప్రతి ఒక్కరిలోనూ ఒకే విధంగా పనిచేస్తూ వచ్చాడు. ఆయన ఎన్నుకున్న ఆ శిష్యులను మనం గమనించినట్లయితే వారందరూ చేపలు పట్టేవారుగా ఉండి, విద్య లేని వారుగా ఉండి,
అక్షర అభ్యాసం తెలియని వారుగా ఉండి వస్త్రాలు కూడా సరిగా ధరించడం తెలియని వారిని ఆయన ఎన్నుకున్నాడు. అలాంటి వారిని ఆయన పిలిచి, మిమ్మలను చేపలు పట్టేవారుగా కాక మనుషులను పట్టే జాలరులుగా చేస్తానని ఆయన చెప్పిన ప్రకారం ఆయన వారిని ఎన్నుకొని అనేక మందిని వారి ద్వారా ఆయన రక్షించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియ సోదరులారా, ఈ లోకంలో జ్ఞానవంతులైన వారు అనేక మంది ఉండగా ఆయన వారిని ఎన్నుకోలేదు గాని అల్పులైన వారిని, అందరి చేత తృణీకరింపబడిన వారిని, ఈ లోకము చేత వెలివేయబడిన వారిని, ఈ లోకము చేత త్రోసివేయబడి నీచముగా చూడబడిన వారిని ఆయన ఎన్నుకుంటూ వచ్చాడు. పాత నిబంధన కాలంలో కూడా అదే క్రమాన్ని కలిగి ఉన్న అదే దేవుడు ఆయన ఎన్నడూ జ్ఞానవంతులతో వ్యవహరించలేదు. తన్ను తాను పూర్తిగా సమర్పించుకుని, తన్ను తాను పూర్తిగా వెరగగొట్టుకుని దేవునికి లోబడిన వారితో మాత్రమే ఆయన వ్యవహరించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. మోషే గొప్ప జ్ఞానవంతుడైనప్పటికీ, గొప్ప నేర్పరితనంగా నేర్చుకున్న ఆ విద్యలన్నీ దేవుడు వాడుకోలేదు గాని మోషేను అరణ్యమునకు తీసుకొచ్చి అతడు 40 సంవత్సరాలు నేర్చుకున్న ఆ విద్యనంతటిని, ఆ యొక్క జ్ఞానం అంతటిని తీసివేసి అరణ్యంలో గొర్రెలు మేపే స్థితికి, గొర్రెలు భాషలు మాట్లాడే స్థితికి మోషేని దేవుడు తీసుకొచ్చాడు. అలాంటి స్థితిలో ఉన్నప్పుడు దేవుడు అన్నాడు, మోషే, నీవు నా ప్రజలను విడిపించడానికి ఫరో ముందుకు వెళ్ళి నీవు నా ప్రజలను విడిపించాలని చెప్పినప్పుడు మోషే అన్నాడు, ప్రభువా, నేను నోటి మాంద్యం గలవాడను, నేను నత్తి పెదాల గలవాడను, నేను ఆ పని చేయలేను. లోకములో అనేక మంది నాకంటే గొప్పవారు, నేర్పరితనముగా మాట్లాడగలిగిన వారు, విద్యాభ్యాసం చేసిన వారు అనేక మంది ఉన్నారు ప్రభువా, వారిని పంపు అన్నప్పుడు దేవుడు మోషేకు వాగ్దానం చేశాడు, నీవు అడుగు వేసే ప్రతి స్థలంలో నేను ఉంటానని, నీవు అడుగుపెట్టిన ప్రతి స్థలాన్ని, ప్రతి అంగుళాన్ని స్వాధీనపరుచుకున్నట్లు నేను నీకు తోడుగా ఉంటానని వాగ్దానం చేసిన గొప్ప దేవుడు అదే క్రమాన్ని కలిగి కాలాలు దాటుకుంటూ తన ప్రజల్లో నివసిస్తూ వస్తున్నాడు. కొత్త నిబంధన కాలంలో మనం గమనించినట్లయితే పౌలు అన్నాడు, సహోదరులారా, నేను మీ వద్దకు వచ్చినప్పుడు వాక్చాతుర్యంతో గాని జ్ఞానాతిశయముతో గాని దేవుని మర్మమును మీకు ప్రకటించుచూ వచ్చిన వాడును కాను. నేను ఏమీ తెలియని వాడును, నేను జ్ఞానవంతుడను కాదు, నాకు వాక్చాతుర్యము లేదు, నేనంత గొప్పగా మాట్లాడేవాడును కాదు. అలాంటి నన్ను దేవుడు ఎన్నుకొని మీకు సత్యాన్ని ప్రకటించడానికి, మీకు అనేక మర్మాలను తెలియజేయడానికి దేవుడు నన్ను పంపించాడు. దేవుని మాటను పట్టుకుని నేను మీ ముందుకు వచ్చానని ఆయన చెప్తూ ఉన్నాడు. ప్రియ సోదరులారా, బాప్తిస్మమిచ్చి యోహాను యొక్క భాష ఎంతో మొరటగా ఉన్నట్టుగా ఆనాడు శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకయ్యులు అతడిని ఎంతో హేళనగా చూశారు. అతడు అన్నాడు, సర్ప సంతానమా, మారు మనసు పొందడానికి మీకు బుద్ధి చెప్పిన వాడెవడు అని అన్నప్పుడు బాప్తిస్మమిచ్చి యోహాను యొక్క భాష వారికి అర్థము కాలేదు. ఓ, ఈడెవడో అరణ్యము నుండి వచ్చి మేము గొప్పగా చదువుకున్నాము, మేము గొప్ప జ్ఞానవంతులము, అలాంటి మాకు బోధిస్తున్నాడు, వీడొక వెర్రివాడు, వీడొక పిచ్చివాడు అని బాప్తిస్మమిచ్చి యోహాన్ని వారు చూశారు. ఓ ప్రియ సోదరులారా, దేవుడు ఎన్నుకున్న మనుషులు ఎవరైనా ఈ లోకానికి వెర్రివారిగాను, పిచ్చివాళ్లుగాను, అమాయకముగాను కనిపిస్తారు. ఈ లోకము చేత తృణీకరించబడతారు, ఈ లోకము చేత గేలి చేయబడతారు. దేవుడు ఎన్నుకునే క్రమం ఎల్లప్పుడూ ఒకటే రీతిగా ఉన్నది. నిజముగా దేవుడు పిలుచుకుంటే ఆ మనిషి లోకము చేత గుర్తించబడడు. అతడు మాట్లాడే వ్యాకరణము ఏ మాత్రం ఈ లోకానికి నచ్చదు. నేడు యొక్క సోఫిస్టికేటెడ్ సంఘశాఖలను మనం చూసినట్లయితే ఈ సంఘశాఖల్లో గొప్ప గొప్ప బైబిల్ కాలేజీల్లో చదివి వచ్చిన వారు ఎంతో అద్భుతమైన జ్ఞానముతో, ఎంతో వాక్చాతుర్యముతో, ఎంతో టాక్టిక్స్తో మాట్లాడుతూ వాడిన పదాన్ని మళ్ళీ వాడకుండా ఎంతో మృదువైన భాషను మాట్లాడగలిగే జ్ఞానవంతులు అనేక మంది ఉండి దేవుని చేత పిలవబడని వారు సంఘాలను ఏలుతూ ఉన్నారు. వారి వస్త్రములను నలగకుండా, దేవుని కొరకు ఏ మాత్రం విధేయత చూపకుండా వారి యొక్క సొంత జ్ఞానముతో కొన్ని మాటలను వల్లిస్తూ వారు దేవునికి సేవ చేయాలని చూస్తూ ఉన్నారు. దేవునికి అలాంటి వారు అవసరం లేదని
కేవలం నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవిస్తాడని మార్టిన్ లూథర్ గారి ద్వారా మనకు అర్థమైంది. ఓ నిశ్చయంగా ప్రియ సోదరులారా, ఒక నీతిమంతుడు వాక్యము ద్వారా దేవునిపై పూర్తిగా ఆనుకున్నవాడు విశ్వాసము ద్వారా జీవించగలడు. ఈ లోకంలో జ్ఞానం ఉన్నా లేకపోయినా, అనేక మంది మెచ్చుకున్నా మెచ్చుకోకపోయినా, క్రీస్తుకు మనము లోబడి వాక్య ప్రకారం మనం జీవించగలిగితే, క్రీస్తు మనసు మనకు అర్థమైతే, ఈ లోకములో మనలను మించిన వారు ఎవరూ ఉండరు. క్రీస్తే ఈ లోకానికి వెర్రివాడిగా కనిపించాడు. మన జీవిత నాయకుడే ఈ లోకానికి పిచ్చివాడిగా కనిపించాడు. అలాంటి క్రమంలో వెళ్తున్న మనము కూడా ఈ లోకానికి పిచ్చివారుగా కనిపిస్తూ ఉన్నాం. ప్రియ సోదరి సోదరులారా, ప్రియ స్నేహితులారా, మనం చదువుకున్న అంశములు దాగి ఉన్న కొద్ది భావాన్ని తెలుసుకుందాం. నేను పుల్పిట్ అనిన ఆ జనులు పట్టించుకోరు. ప్రియ సోదరులారా, మన ప్రవక్త విలియం బ్రన్హాం ఎన్నో అద్భుతమైన విషయాలను బోధిస్తూ, అనేక మర్మాలను తెలియబరుస్తూ, దేవుడు ఆయనకిచ్చిన మాటను బట్టి అతడి దగ్గర సరైన వ్యాకరణం లేకపోయినా, అతడు సరిగా గ్రామర్ మాట్లాడలేకపోయినా, దేవుడు అతనికి ఇచ్చిన పరిచర్యను బట్టి పిల్లలైన మన హృదయాలను తండ్రుల యొద్దకు తిప్పాడు. ఆయనకు దేవుడు గొప్ప పరిచర్యనిచ్చాడు. అనేక మందిని క్రీస్తు వద్దకు నడిపించాడు. జ్ఞానముతో కాదు గాని, వాక్యాతుర్యంతో కాదు గాని, కేవలం దేవుడిచ్చిన మాటను బట్టి దేవుని నోరికి ఆయనను బోరగా వాడుకొని ఈ లోకంలో అనేక అద్భుత కార్యాలు జరిగించాడు. అతని పరిచర్యను ఎంతో ఉన్నతంగా ముందుకు నడిపించాడు. ఓ జీవము కలిగిన వాక్కును పట్టుకొని అతడు ముందుకు నడుస్తూ ఈ అంధకారంలో ఉన్న ఈ లోకానికి వాక్యమనే వెలుగును ప్రసరింపజేశాడు. అలాంటి ఒక సామాన్యుడు, ఈ లోకానికి వెర్రివాడిగా కనిపించే విలియం బ్రన్హాం చెప్తూ ఉన్నాడు. ఒక వ్యక్తి వచ్చి అతడిని ఇలా అడిగాడని, సహోదరుడా బ్రన్హాం అని పిలిచినప్పుడు, చెప్పండి అయ్యా అని అన్నాను. అందుకతడు, అయ్యో ఎంతో భయంకరమైన వ్యాకరణం నీది. నీవు వాడిన కొన్ని పదాలు భయంకరంగా ఉన్నాయి. నీ భాషా ప్రయోగం ఏ మాత్రము బాగోలేదు. కటిక మోటు భాష అని అన్నాడు. అందుకు ప్రవక్త అన్నాడు, అవునయ్యా, నాకది తెలుసు. అతడు అన్నాడు, నీ ముందున్న ప్రజలతో నీవు మాట్లాడేటప్పుడు నీవు వాడిన అటువంటి ఒక భాషను బట్టి నీవు సిగ్గుపడాలి. ప్రవక్త అంటున్నాడు, అవునా, మరింకా మెరుగ్గా మాట్లాడటం నాకు తెలియదు. ఎందుకంటే నా బాల్యంలోనే నేను నా తండ్రిని పోగొట్టుకున్నాను. నా తరువాత 10 మంది పిల్లలు పుట్టారు. అమ్మతో పాటు ఆ 10 మందిని సాకడానికి నేను బాధ్యత తీసుకోవలసి వచ్చింది. ఆ తరువాత ప్రభువు నన్ను తన సేవకి పిలుచుకున్నాడు. కనుకనే చదువుకునే అవకాశం నాకు లేకుండా పోయింది. అతడు ప్రవక్తను ఎంతో హేళనగా మాట్లాడుతూ, నీవు సాకులు చెప్పవద్దు, నీవు ఇంతకంటే మెరుగ్గా మాట్లాడవచ్చును. ప్రవక్త అన్నాడు, కానీ అందుకు నాకు తగినంత సమయము లేదు. ప్రజలు స్వస్థత కొరకు, మిగతా వాటి కొరకు ప్రార్థించుటలో కొద్దిగా కూడా విరామం లేకుండా ఉన్నాను అని చెప్పాడు. అతడు అన్నాడు, దూర విద్య తీసుకుని ఉండాల్సింది కదా అని అన్నాడు. అందుకు, సరే, అది నిజమే, కానీ అది తీసుకునే అవకాశం రాలేదు అని మన ప్రవక్త చెప్పాడు. అతడు అన్నాడు, నీ మాటలు వినటానికి కఠోరంగా ఉన్నాయి. ఈ రాత్రి ఇక్కడ నీవు పలికిన పదాలు చాలా భయంకరంగా ఉన్నాయి. ఇప్పుడు ప్రజలంతా ఈ పుల్పిట్ను దాటండి అన్నావు. నువ్వు అసలు అలా అనకూడదు. అందుకు ప్రవక్త అన్నాడు, అందులో తప్పేముంది? పుల్పిట్ను దాటకూడదు అని అంటే తప్పేముంది అని అన్నానని ప్రవక్త చెప్తున్నాడు. పుల్పిట్ ఏమిటి? దానిని పుల్పిట్ అనాలి, పుల్పిట్ కాదు. పుల్పిట్ అంటే అప్పుడు జనులకు అది అర్థమవుతుంది. ఓ ప్రియ సోదరులారా, అతడుకున్న జ్ఞానాన్ని బట్టి అతడు అంతే మాట్లాడగలిగాడు. అక్కడ నిజంగా అతనిలో దేవుని ఆత్మ ఉంటే, అక్కడ కదిలాడే దేవుణ్ణి అతను చూడగలిగితే అలాంటి మాటలు అతడు మాట్లాడకుండా ఉండేవాడు. అక్కడ దేవుడు ప్రవక్తతో ఏమి పలికిస్తే అదే గొప్ప ఉన్నతమైన విషయమై ఉన్నది. అక్కడ ఉన్న ప్రజలందరూ ప్రవక్తతో దేవుడు ఏదైతే మాట్లాడిస్తున్నాడో, ప్రవక్తలో ఏమి చూడగలుగుతున్నారో, ప్రవక్తను కమ్ముకొని ఉన్న ఆ పరిశుద్ధాత్మను వారు చూసినప్పుడు నిశ్చయముగా వారు దానికి లోబడి ప్రవక్త నోటి నుండి వచ్చే ప్రతి మాట
వారికి ఎంతో ఉన్నతముగా అర్థమైనట్టుగా మనం గమనించగలుగుతూ ఉన్నాం. అక్కడ ప్రవక్త పలికిన ఆ వాక్యాతుర్యము, ఆ వ్యాకరణం ముఖ్యము కాదు కానీ పరిశుద్ధాత్ముడు వారి హృదయాలతో ఏమి మాట్లాడుతున్నాడు అనేది చాలా ముఖ్యమై ఉన్నది. ఆ వ్యక్తి ప్రవక్తతో అలా మాట్లాడుతున్నప్పుడు ప్రవక్త అతనికి ఎంతో అర్థవంతమైన సమాధానాన్ని ఇచ్చాడు. నేను పుల్పిట్ అన్నా పోల్పిట్ అన్నా ఆ జనులు దానిని పట్టించుకోరు. నేను సరైన జీవితము జీవించాలని, నేను చెప్పే దానిని చూపించాలని వారు కోరుకుంటారు. ప్రియ సోదరులారా, ఈనాడు అనేక మందిని మనం గమనించినట్లయితే ఎంతో అందమైన వస్త్రాలు ధరించి, సూట్లు ధరించి స్టేజ్ల మీద ఎంతో వాక్యాతుర్యంతో మాట్లాడుతూ, పాపంలో జీవిస్తూ, వ్యభిచారం చేస్తూ, డబల్ ఫ్యామిలీలను మెయింటైన్ చేస్తూ అలాంటి వారు స్టేజీలు ఎక్కి మైకులు పట్టుకుని ఎంతో అద్భుతంగా మాట్లాడగలుగుతూ ఉన్నారు. ప్రజలను ఆకర్షించడానికి, వారి వైపు తిప్పుకోవడానికి వారు ఎంతో ప్రయత్నం చేస్తూ, ఎంతో అద్భుతమైన పదాలను వాడుతూ, ఎంతో తమ్మును తాము గొప్పవారుగా చూపించుకుంటూ ఉన్నారు. అయితే ప్రవక్త అంటున్నాడు, నేను మాట్లాడేది ముఖ్యము కాదు కానీ బోధించిన దాని ప్రకారము నేను జీవించవలసి ఉన్నదని, అదే నాలో ప్రజలు కోరుకుంటూ ఉన్నారని ఆయన చెప్తూ ఉన్నాడు. నేను పోల్పిట్ అన్నా కానీ పుల్పిట్ అన్నా కానీ ఆ జనులు దాన్ని పట్టించుకోరు. కానీ నేను బోధించిన దాని ప్రకారం నేను జీవిస్తున్నాను లేదు అనేది వారు గమనిస్తూ ఉన్నారు. నేను బోధించిన దానిని వారికి జీవించి చూపించవలసిన అవసరం ఉన్నది. అదే ముఖ్యమై ఉన్నదని ప్రవక్త చెప్తూ ఉన్నాడు. ప్రాముఖ్యమైన సంగతి అదే. వారిలో ఎవరు ఎక్కువ కాదు. కావున నేను ఏమి చెబుతున్నానో అది వారికి అర్థమవుతుంది. ఏదో రకంగా వారు దానిని పట్టుకోగలరు. కాబట్టి నా వ్యాకరణ విషయంలో మీరు నన్ను క్షమించండి చాలు. అవును, నా పద ప్రయోగం సరిగా లేదు, కానీ నేను వాక్యములు అనేకసార్లు వాక్యాన్ని మాట్లాడటం నాకిష్టం. నాకు దాని గురించి ఎక్కువ తెలియదు, కానీ దాని గురించి మాట్లాడటం అంటే నాకు చాలా ఇష్టం. దాని గ్రంథకర్త ఎవరో నాకు నిజంగా బాగా తెలుసును. కావున అది అసలైన సంగతి కాదంటారా? ఓ ప్రియ సోదరులారా, నిశ్చయంగా వాక్యమే దేవుడై ఉన్నాడని, ఆయనే తన వాక్యానికి సొంత అనువాదకుడని, ఆ వాక్యానికి గ్రంథకర్త ఆయనే అని మనం వాక్యంపై ఆధారపడి నడుచుకున్నప్పుడు ఈ లోకం మనల్ని ఎలా చూసినా, ఎర్రివారిగా లెక్కించినా, పిచ్చివాళ్ళుగా చూసినా మనకు ఏమీ సంబంధం లేదు. మనం వాక్యంతో జీవించడానికి, వాక్య ప్రకారం నడుచుకోవడానికి ఎంతో ఇష్టపడే ప్రజలముగా మనం ఉండాలంటే క్రీస్తు మనస్సు మనలోకి రావాల్సి ఉన్నది. ఈ లోకముతో మనకు ఏ సంబంధము లేదు. ప్రియ సోదరులను, మనలను చూసి లోకము ఏమి చెప్పుకున్నా, ఎలా నిందించినా, ఎలా అవమానించినా మనకు ఏ సంబంధము లేదు. మనము కేవలం క్రీస్తు యొక్క అడుగుజాడలను చూస్తూ మన విశ్వాస జీవితాన్ని ఆయనపై పెట్టుకుని మనం వాక్యంతో ముందుకు సాగవలసిన వారమై ఉన్నాము. ప్రవక్త ఎంతో అద్భుతమైన సమాధానాన్ని అతడికి ఇచ్చాడు. నేను ఎలా మాట్లాడుతున్నాను అనేది కాదు కానీ నేను మాట్లాడిన దాని ప్రకారం జీవించవలసి ఉన్నదని, నా ప్రజలందరూ అదే కోరుకుంటారని, నేను బోధించేది వేరు జీవించేది వేరు అయి ఉన్నప్పుడు నేను దానిని నా ప్రజల ముందు చూపించుకోలేనని, వారు నన్ను పట్టించుకోరని ప్రవక్త చెప్తూ ఉన్నాడు. ప్రియ సోదరులారా, దేవుడు ఎన్నుకున్న సేవకులు ఎల్లప్పుడూ అలానే ఉన్నారు. నోటి మాంద్యం కలిగిన వారిని, వెర్రివాళ్లను, పిచ్చివాళ్లను, ఏ అర్హత లేని వారిను ఆయన ఎన్నుకుని ఆయన తన పని కొరకు వాడుకున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన అంటున్నాడు, తన కృప చేత ఆయన నన్ను రక్షించాడు, కావున నేడు దాని విషయమే నేను ఎంతో సంతోషంగా ఉన్నాను. ప్రియ సోదరులారా, ప్రియ స్నేహితులారా, మనము కూడా మన జీవితంలో అదే కలిగి ఉండవలసిన వారమై ఉన్నాము. ఈ కాలానికి పంపబడిన మన ప్రవక్త మన జీవితాలకు ఎంతో మాదిరికరముగా జీవించాడు, ఎంతో సామాన్యతలో బ్రతికాడు, అనేక మందికి ఆదర్శప్రాయంగా జీవించి మాదిరి చూపించి ఎంతో ఉన్నతమైన వాక్యాన్ని బోధించి క్రీస్తునే ప్రత్యక్షపరిచి క్రీస్తు స్వభావంలోకి మార్చబడ్డాడు. మన ప్రవక్తను అనేక మంది గేలు చేస్తూ ఉండేవారు. అలాంటి పరిస్థితుల్లో కూడా ఎన్నడూ ప్రవక్త వారితో వాగ్వాదం పెట్టుకోలేదు, కానీ
ప్రేమతో వారిని జయించి ముందుకు కదిలేవాడు. అతనిపై ఉమ్ములు వేసినా, అతను ఎన్ని మాటలన్నా తనకు తాను తుడుచుకొని వెళ్ళిపోతూ ఉండేవాడు. అందుకే మన ప్రవక్త జీవితంలో ఒక్క శత్రువు కూడా లేడని తన పెద్ద కుమారుడైన బిల్లీ పాల్ సాక్ష్యం ఇచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియ సోదరులారా, అలాంటి ప్రేమని ఈరోజు మనము కూడా స్వతంత్రించుకోవాల్సిన వారమై ఉన్నాం. క్రీస్తు యొక్క అదే స్వభావాన్ని మనం ధరించుకున్నప్పుడు, వాక్యాన్ని మనం తూచా తప్పకుండా వెంబడించినప్పుడు, దినదినము ఆయన స్వారూప్యంలోనికి మార్చబడుతూ ప్రేమై ఉన్న అదే దేవుణ్ణి మనలో అన్వయించుకున్నప్పుడు మనము కూడా ప్రేమగా మారుతూ ఉన్నాం. ప్రియ సోదరులారా, ఈ లోకంలో మనిషి యొక్క జ్ఞానము ఒక మనిషిని నాశనం వైపు నడిపిస్తున్నది. జ్ఞానానికి మూలమైన గొప్ప దేవుడు మనతో ఉన్నప్పుడు మనల్ని ఎలా నడపాలో, మన గమ్యం ఏమిటో, మన స్థితి ఏమిటో సమస్తం ఎరిగిన దేవుడు మనకు ముందుండి మన జీవితాలకు నాయకుడిగా ఉండి మనలను నడిపితే అదే చాలు. ఆయన ఉన్నతమైన కృప మనపై ఉండి ఆయన వాక్యమైన వెలుగు మనపై ప్రసరింపజేసినంత కాలం మనం ఎన్నడూ నశించిపోము. తన అడుగుజాడల్లో పెట్టి తన ఉన్నతమైన వాక్కును మన కొరకు పంపించి ఈ గడియ కొరకు అనేక మర్మములను బయలుపరిచి మనం నశించిపోకుండా ఉండినట్లు, మనం మరణం అవ్వకుండా మనలను జీవములోనికి నడిపించిన మన గొప్ప దేవుణ్ణి బట్టి, మన ప్రవక్తను బట్టి మనం ఎంతో దేవునికి కృతజ్ఞత చెల్లించవలసిన వారమై ఉన్నాం. ప్రియ సోదరులారా, ఈ గడియ కొరకు మన ప్రవక్త తెచ్చిన ఆ దేవుని మాటలను, ఆ గొప్ప వాక్యాన్ని మనం ఎల్లప్పుడూ వెంబడిద్దాం. మన జీవితాలను ఎల్లప్పుడూ సిద్ధపరచుకుని క్రీస్తుకు సమర్పించుకుని క్రీస్తు కొరకు క్రీస్తు అడుగుజాడల్లో నడుద్దాం. మన దినదినము ఆయన స్వారూప్యంలోనికి మార్చబడుతూ పరిశుద్ధాత్మ చేత ముద్రింపబడి ఎత్తబాటులోకి కొనుపోబడదాం. అలాంటి గొప్ప కృపను దేవుడు మనపై నిండుగా ఉంచి మనల్ని అంతం వరకు కాపాడి ఆయనతో కొనిపోబడును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్. ఈరోజు మీరు చదవలసిన అనుదిన వాక్యపఠనము యోబు గ్రంథము 28, 29 అధ్యాయములు మరియు అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము. మీరు విన్న ఈ అంశాన్ని అనేక మందికి షేర్ చేయండి. అనంత జ్ఞాని అని ఆయన పిల్లలమైన మనలను, సామాన్యులమైన మనలను ఆయన ఎన్నుకొని తన కృపచేత నడిపిస్తున్నాడని, అలాంటి వారితోనే ఆయన జీవిస్తున్నాడని, జ్ఞానవంతులతో కాదని అనేక మందికి తెలియపరచండి. నశించిపోతున్న అనేక మందిని దేవుని ఉన్నతమైన రాజ్యానికి వారసులుగా తీర్చిదిద్దండి. దేవుడు మిమ్మలను బహుగా దీవించునుగాక. ఆమేన్. ఆయన యొక్క కృపా కాపుదల, ఆయన యొక్క అన్యోన్య సహవాసము మీ కుటుంబాలపై ఎల్లప్పుడూ మెండుగా ఉండి మిమ్మలను బహుగా ఆశీర్వదించునుగాక. షాలోమ్. బలవంతుడైయుండి నీ కొరకు నా కొరకు బలహీనునిగా మారెను. నీదు బలహీనతలో తన బలము నీకిచ్చి తన ఆత్మతో నింపెను. బలవంతుడైయుండి నీ కొరకు నా కొరకు బలహీనునిగా మారెను. నీదు బలహీనతలో తన బలము నీకిచ్చి తన ఆత్మతో నింపెను. మీ సిలువను తానే మోసెను, మీ నిందను తానే భరించెను. మీ సిలువను తానే మోసెను, మీ నిందను తానే భరించెను. మంచి సమరయుడు నా యేసయ్యా, తానెన్నటికి మహనీయుడయ్యా. మంచి సమరయుడు నా యేసయ్యా, తానెన్నటికి మహనీయుడయ్యా. సామాన్యతలో మహిమను పొందే దేవుడు యేసయ్యా, సాత్విక
రక్ష